సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారం చేపట్టిన నాటి నుంచి సీఎం అంటే కామన్ మ్యాన్ అని అంతా అనుకునేలా వ్యవహరిస్తున్న ఆయన ఇప్పుడు ప్రజల కోసం మరో నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని అధికారులను ఆదేశించారు. తాను కూడా సామాన్యుడిలాగే ప్రజల మధ్య ప్రయాణిస్తానని, సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలే తప్ప తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను నిలిపివేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గతంలో ముఖ్యమంత్రి అంటే ఆ హంగు ఆర్భటమే వేరు. సీఎం భారీ కాన్వాయ్ రోడ్ ఎక్కడానికి ముందే గ్రీన్ ఛానల్ ఏర్పాటు కావాల్సిందే. ఆయన వెళ్లే మార్గం అంతా ట్రాఫిక్ నిలిచిపోవాల్సిందే. కానీ కాంగ్రెస్ నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితులన్నీ మారిపోయాయి. సీఎం పదవి రేవంత్ రెడ్డికి ఖరారు కాగానే ఆయనకు అధికారులు ప్రత్యేక కాన్వాయ్ సిద్ధం చేశారు. కానీ ప్రమాణ స్వీకారం చేసే వరకు సొంత కారులోనే ప్రయాణిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆగకుండా చూసుకున్నారు. తాజాగా తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేసి సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు క్లియర్ కట్ గా చెప్పేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక తాను వెళ్లే మార్గాల్లో సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ క్లియర్ గా ఉంచుకోవాలని సూచించారు. ఈ నిర్ణయంతో తానెప్పుడు సామాన్యుల పక్షమే అని మరోసారి చాటి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తన కాన్వాయ్ కోసం సాధారణ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయొద్దని, వాహనదారులకు ట్రాఫిక్ సిబ్బంది లేకుండా తన కాన్వాయ్ని అనుమతించాలని సీఎం పోలీసులకు ఆదేశించారు. అంతేకాకుండా సాధారణ ట్రాఫిక్ లోకి కాన్వాయ్ను అనుమతించాలన్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో తన ఇంట్లో నివాసం ఉంటున్న సీఎం రేవంత్ రెడ్డి రెగ్యులర్ గా సెక్రటేరియట్ కు వస్తుండడంలో ఆయన ప్రయాణిస్తున్న రూట్లలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల సాధారణ వాహనదారులు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న విషయాన్ని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే గతంలో ఏ సీఎం కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సామాన్య వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సీఎం కాన్వాయ్లోనే 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించమని, తాను ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ జామ్లు లేకుండా, ట్రాఫిక్ ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి విస్తృత స్థాయిలో పర్యటనలను చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీసు అధికారులను సీఎం రేవంత్ కోరారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇంటిలో కూర్చోవడం తనకు సాధ్యం కాదన్నారు. రైట్, సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారం చేపట్టిన నాటి నుంచి సీఎం అంటే కామన్ మ్యాన్ అని అంతా అనుకునేలా వ్యవహరిస్తున్న ఆయన ఇప్పుడు ప్రజల కోసం మరో నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాదిక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇంతకు ముందు సీఎం వస్తున్నారంటే ఆ లైన్ లో 1 కిలోమీటర్ మేర వాహనాలు నిలిపివేసేవారు, ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఆ సమస్య కూడా తీరిపోయినట్టే అనుకోవచ్చు అంటారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా మనం ప్రజలు ఇచ్చింది అధికారం, మనకు పాలకులం కాదు, మనం ప్రజలకు సేవకులంగా ఉండాలని కూడా ఆయన స్పష్టం చేశారు. అదే ఇప్పుడు నిరూపిస్తున్నారు. ఎందుకంటే పాలకులం కాదు, కేవలం ప్రజా సేవకులకు మాత్రమే మనకు 5 సంవత్సరాలు మనకు అధికారం ఇచ్చారనే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా అంటే హైదరాబాద్ లో ట్రాఫిక్ విపరీతంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ వస్తున్న సందర్భంలో చాలా ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వెళ్లే వాహనాల కాన్వాయ్ ద్వారా చాలా మట్టుకు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. నా కోసం ఎవరు కూడా ట్రాఫిక్ ను ఆపొద్దు, ఎవరు సామాన్య ప్రజలు కానీ సామాన్య వాహనదారులు ఎవరు కూడా ఇబ్బంది పడద్దనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. సాధ్యమైనంత వరకు వాహనాలు కుదించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా 15 వాహనాలు ప్రస్తుతం ఉన్నాయి. ఇంత పెద్ద వాహనాలతో 15 వాహనాలు పోయి మనం ఏం చేస్తాము, మనం కేవలం 3 వాహనాలు సరిపోతాయి కదా అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు మాట్లాడడం జరిగింది. కానీ
చాలా సందర్భాల్లో రివ్యూ మీటింగ్స్ సెక్రటరియట్ కు వస్తుంటాం, పోతుంటాం, అదేవిధంగా ఎంసీహెచ్ఆర్డీకి వెళ్తుంటాం, ప్రజాభవన్కి వెళ్తుంటాం. ఇలా అనేక చోట్ల తిరగడానికి ఉన్నప్పుడు 15 వాహనాలు ఏకతాటిగా రోడ్డుపై రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు నగర ప్రజలు, వాహనదారులు. సో దీన్ని పూర్తి స్థాయిలో తగ్గించి 3 వాహనాలు కుదిస్తే బాగుంటుందేమో పరిశీలించాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. దీనిపైన సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. సో ప్రస్తుతం అయితే 15 వాహనాల కాన్వాయ్ ఉంది. అందులో ఒక అంబులెన్స్ కూడా ఉంటుంది. దీంతో పాటుగా పోలీసు వాహనాలు, ఎస్కార్ట్స్ ఉంటాయి, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా ఉంటాయి. మొత్తం 15 వాహనాల వరకు భారీ కాన్వాయ్ ఉంటుంది. దాదాపు కిలోమీటర్ వరకు రోడ్డు క్లియరెన్స్ చేస్తూ ట్రాఫిక్ కు సంబంధించినటువంటి అధికారులు, భద్రత సంబంధించిన అధికారులు అయితే చేస్తారు. అయితే ఇదంతా పెద్దల వల్ల ప్రజలు, అదేవిధంగా సామాన్య ప్రజలు, సామాన్య వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రహించడం జరిగింది. సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ తగ్గించే విధంగా, ట్రాఫిక్ కు సంబంధించిన సమస్యలు రాకుండా తన కాన్వాయ్ సామాన్య ప్రజలతో వెళ్తేనే తాను ప్రజలతో మమేకం అవుతాను, ప్రజల సమస్యలు కూడా ఉంటాయి, ప్రజలతో నేరుగా కలిసి మాట్లాడడానికి, లేకపోతే అవసరంగా వారి దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది, నాకు 3 వాహనాలు సరిపోతాయని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. ప్రజల్లో ఉండి ప్రజా సేవకులుగా ఉండాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తన పాలనలో తన మార్కును చూపెడుతూ దూకుడుగా వివరిస్తున్నారు ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ సాదిక్.